బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో నాలా కుంగిపోయింది. ఉదయం 4 గంటలకు అపార్ట్మెంట్కి నీరు సప్లై చేసేందుకు వాటర్ ట్యాంకర్ రాగా ఆ ట్యాంకర్ నాలాలో పడిపోయింది. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో కూడా నాలా వాటర్ ప్రాబ్లం గురించి అధికారులకు చెప్పినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదంటున్నారు స్థానికులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. వర్షానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా సృష్టించిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఉదయం సమయంలో అయితే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 ప్రాంతంలోనైతే ఒక లారీ అంటే దాదాపుగా 10,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అది ఈరోజు వాటర్ సప్లైకి అయితే వచ్చింది. ఆ సమయంలోనే ఈ యొక్క నాలా ఏదైతే ఉందో ఆ నాలా కృంగిపోవడం, వెంటనే ఆ యొక్క లారీ అక్కడికి పడిపోవడం అయితే జరిగింది. ఇది స్థాయిలో 40 సంవత్సరాల క్రితం నిర్మించిన నాలా అని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా లోపల ఉన్న ఆ యొక్క ఐరన్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ నీటి ప్రవాహాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే మంజీరా వాటర్ పైప్స్ కూడా లోపల ఉన్నాయి. నుంచి ఎప్పుడు నెలకొంటుంది, నార్మల్గా అయితే ఉంటుంది. అట్లాంటి 40 క్రితం కావడంతో ఇవన్నీ గల కారణం. అయితే 4 గంటల ఏదైతే ఉందో ఇందులో ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవరే కాకుండా ఆ యొక్క క్లీనర్ కూడా అతనికి ఏమీ గాయాలు కాకుండా వారు సురక్షితంగా బయటపడడం అయితే జరిగింది. ఇట్లాంటి ప్రాంతాలు చాలా వరకు హైదరాబాద్ నగరంలోనైతే ఉండడం జరిగింది. వీటిని వెంటనే గుర్తించి నగర ఈ నీటిపారుదల శాఖ కావచ్చు, అలాగే GHMC అధికారులు కావచ్చు, ఇక హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో వాటిని గుర్తించాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇట్లాంటి ప్రమాదాలు జరగాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొన్నాయి. అంతేకాకుండా ఇంకా జరిగే అవకాశం ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ ఏదైతే ఈ 10,000 లీటర్ల ఇక్కడ పడడంతో ఈ ఘటన అనేది బయటకు వచ్చింది. ఇట్లాంటి ప్రాంతాలు, ఇలాంటి ప్లేసులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎన్నున్నాయో దయచేసి హైడ్రా అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టాలంటూ కూడా కోరుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు రెడీగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ దగ్గరలో వెనకాల ప్రేమనగర్లో ఉంటాం. ఇది 40 సంవత్సరాల కింద ఇది పెట్టారు. ఈ రోడ్ వేసింది. ఈ వర్షాలు పడుతున్న కారణంగా వీక్ అయిపోయి లోపల ఉన్న అది ఐరన్ అవి రాడ్స్ అవుతున్నాయి, అవి జంగ్ పట్టేసిపోయినాయి. వరుసగా మొన్న నుంచి 30 గంటల దగ్గర 24 గంటల నుంచి వర్షం పడడం వల్ల ఇది రోడ్డు మొత్తము చీరుకొచ్చేసి కుంగిపోయింది. ఇది 1200 లీటర్ల వాటర్ ట్యాంకర్ అయితే లోపల వాటర్ ఉండవు. కాబట్టి డైలీ ఒక 5, 6, 10 ట్యాంకర్ల వరకు వాటర్ రావాల్సి వస్తుంది. కాబట్టి ఆ వర్షం పడడం వల్ల రోడ్డు కుంగిపోయి ఈ లోపల పడిపోయింది. ఆల్రెడీ వర్షం పడుతుంది, వాటర్ ట్యాంకర్ ఎందుకు తెప్పించారు అసలు? వర్షం నిన్న రాత్రి వరకు పడింది. ఇవాళ ఉదయం వాటర్ వచ్చేసినాయి. ఇవాళ ఉదయం 4:35 ప్రాంతం, 4:30 to 5. సో మరికొంతమంది స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నారు? 15 इयर्स నుంచి. तो यहाँ पर क्या है 150 फ्लैट है टोटल अंदर. मैं लीडर भी हूँ एरिया का. तो 150 फ्लैट है अंदर, पानी नहीं है. कई बार 10 साल से रिप्रेजेंटेशन देने के बाद पानी नहीं आया. तो पानी नहीं होने से टोटल जो है टैंकर पे डिपेंडेंट है. दैट इज द मेन रीजन. तो टैंकर आने के टाइम पे 4:30 बजे रोड ऐसा वो होके टैंकर नीचे चला गया. इस क्या है किसी लोगों की जान भी जा सकती है. किसी जगह छोटा कार रहता था तो लोग मर जाते थे. लकीली बाय गॉड